ఏపీ హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ ఫైర్ అయ్యారు. Don't laugh dear, please. తనపై మాట్లాడడం కాకుండా రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేసుకోవాలంటూ సెటైర్లు వేశారు. ఏమైందిరా రీల్స్ చూసుకోమని ఎందుకు ఆల్గోరి చేయమంటారు. ఇక మొదలెడదామా? నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే ఫుడ్ 10 మీరు పేరుకి మాత్రమే ఇండస్ట్రియల్ మినిస్టర్ అంటే పవర్ అసలు మీ దగ్గర ఏం లేదండి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పవర్ నాదే అనుకుంటది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఉంటది. ఈ పంచి ఎలా ఉంది? బాగుందండి. దుర్గమ్మ గారు దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టినవ్వకండి, ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో ఒక్కసారి దావోస్ వెళ్లారన్నారు హోంమంత్రి అనిత. నమస్కారం. అక్కడికి వెళ్లి కూడా బిత్తర్ చూపులు చూసారంటూ సెటైర్లేశారు. About the healthcare system, but it will require persistence. Already this year, the central budget in India has a shrunken health budget. So how do we keep that going? Thank you. ఎలా జల్లుతారంటే నేను దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వస్తే ఇక్కడ నుంచి ఓ తెగ అదే దావోస్ 4 సార్లు అక్కడ సబ్మిట్ జరిగితే ఒకసారి వెళ్ళి తర్వాత నుంచి ఆ ఒక్కసారి వెళ్ళిన రోజు కూడా జగన్ అధికారంలోకి వచ్చాక ఒకే ఒక్కసారి దావోస్ ఆర్థిక సదస్సుకు, అది కూడా అన్యమనస్కంగానే హాజరై. ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తిన్నాల్లో తప్పిపోయిన కుర్రోడ్లేకేమో బిత్తర చూపులు చూసుకొని How much percentage of it was with foreign companies? సిస్టర్ నో ఇంగ్లీష్. ఏం మాట్లాడాలో తెలియక ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి మాట్లాడి బయటకు వచ్చేసారు. The minister's daughter. It's a very lengthy question. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ మళ్ళా ఎందుకు వెళ్ళలేదయ్యా అని అడిగితే అబ్బోబ్బో చలి -5 డిగ్రీలు స్నానం చేయలేము. మీరు ఎందుకు దావోస్ వెళ్లడం లేదు అని ప్రశ్నిస్తే చంద్రబాబు వెళ్లి మాత్రం చేసిందేంటి అంటూ వింత ప్రశ్నలు. చలి మా గడ్డగట్టేసింది, మా సెక్రటరీ పడిపోయాడు అని చెప్పి కబుర్లు ఆడారు. మరి ఇంకే అందరూ నీలా ఉండరు. ఏం చేసావయ్యా అంటే గుడ్ అంటాడు. వీళ్ళు కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దగా మాట్లాడుతా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిజంగా 3 రోజుల పాటు మన ఉన్న భౌగోళిక అంశాలు ఎలా ఉన్నాయి, ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు. కోస్టల్ ఏరియా అంత ఉంది, ఏ పెట్టుబడులు పెడితే ఇక్కడ వాళ్ళకి లాభాలు చేకూరుతాయి, మండుతున్నట్టుంది, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలని ఇస్తామని బిల్ గేట్స్ లాంటి వ్యక్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూర్చొని మాట్లాడుకుని ఆయన విడుదల చేయబోయే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారికి బహుకరిస్తే నీకు దీనికి సంబంధం లేదు. నాకు ఆడితో సంబంధం ఉంది, ఎందుకంటే నా తమ్ముళ్ళు అంటాడు. నాతోనే సంబంధం ఉంది, ఎందుకంటే నా పేరు. దేశం అంతా గర్వించదగ్గ సిచ్యువేషన్ ని వీళ్ళేమి ఈ రకంగా మాట్లాడు. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. రీల్స్ చూసుకోమని ఎందుకు ఆల్గోరి చేయమంటారు. తయారయ్యావు ఇంకా బుద్ధి రాలా? నేను దావోస్ వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇది ఒక మిథ్య అంటున్నాడు. అంటే 10 సార్లు దావోస్ వెళ్ళిన తర్వాత తెలిసిందా మిథ్యనే? నోరు మూసుకొని సరిగా తేడా వస్తే మేడం తోలు తీసేస్తుంది. గుర్తి చేతులు ఊపుకొని వచ్చి ఇప్పుడు అడిగేసరికి సమాధానం లేక ఇది ఒక మిథ్య, నేను అందరినీ కలవడానికి వెళ్ళాను, లేదు నన్ను అందరూ కలవడానికి వచ్చారని చెప్పుకొని ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకొని సావచ్చు కదరా. అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడి, అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడి తీరా ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణ ఆల్రెడీ మొదలైంది, పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. దయచేసి గుర్తింపే నీకు 11 సీట్లు వచ్చినాయి, అది బాగా గుర్తుపెట్టుకో. మంచితనం మంచితనం కోసత కూడా సిగ్గులే చూడండి ముఖానికి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?
విషయాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 20 కోట్లు మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెడతారా లేదా? నీకెందుకురా బోసడికే? తీరా అడిగితే మేము వచ్చిన 7 నెలల్లోనే 3 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చామన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. దీని గురించి ఏం చేస్తారనేటువంటి వేచి చూద్దాం. కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే మా ఇంటికి వెళ్ళిపోతా. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరండి, మీకు ఆలస్యం ఎలా ఉంది.